ఏం వెన్నెలా ఏం సంగతి ఏమో ఫుల్ జోష్లో ఉన్నావు. జోష్లో లేనక్క, మన ఆఫీస్ లోనే ఉన్నా. ఇంగో గివ్వే షెకోడి పకోడి పంచలేదని చెప్పేది. మరి ఏ కోడి పంచులు వేయాలక్క? బాయిలర్ కోడి పంచులు వేయాలనా? ఇయాలేందో ఏడలేని సంతోషంగా ఉన్నావని నేనంటే నువ్వు నాకే పంచులేస్తున్నావా? మరి వేరేటోళ్ళకేస్తే పడరు కదక్క. సరే గాని ముందు ముచ్చటేందో చెప్పు, ఆ సంబరం ఎన్నుకున్న సందర్భం ఏందో. ఏం లేదక్క, నాకు పెళ్లి సెట్ అయింది. పిల్లగాడు దొరికిందట. అబ్బో నీ సిగ్గుల బొగ్గులు వయ్యా. ఏ ఊకో అక్క, నాకు నిజంగానే సిగ్గైతున్నది. ఇంతకు పిల్లగాడు ఎసంటాడో అనుకున్నావా? వెన్నెల ఇక్కడ వెన్నెల టేస్ట్ అంటే వేరే లెవెల్ ఉంటది అంతే. అందుకేనా మొన్న పాష్ పోయిన పానీపూరి తిన్నావు? సరే గాని చెప్పు. 6 ఫీట్ల ఎత్తు, అబ్బో ఫుల్ అంటే ఫుల్ హ్యాండ్సమ్, ఆహా 2 లక్షల జీతం. గట్టిగానే పట్టినావు. మరి ఈ క్వాలిటీస్ అన్ని ఉంటేనే ఓకే, లేకుంటే నో పెళ్లి. ఇంతేనా? ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా? ఓ మన డిమాండ్ల లిస్టు ఇంకా చాలా పెద్దగా ఉంటది. ఆహా అవేందో కూడా చెప్పు. నెలకొకసారి ట్రిప్ కు తీసుకుపోవాలి బయటికి, వారానికి ఒక్కసారి మంచిగా షాపింగ్ చేపియాలి. ఇక సాయంత్రం అయితే చాలు మంచిగా పానీపూరి తినిపియాలి. మంచిగా వర్షం పడుతున్నప్పుడు నాతోని కలిసి ఐస్ క్రీమ్ తినాలి. ఎందుకు? వర్షం బట్టి హచ్ హచ్ అని తుమ్మైతానుకా? నీకేం తెలుసు, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటది. ఇంకా చెప్తేను అసలుది. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా నాకు లైవ్ లొకేషన్ పంపిస్తూనే ఉండాలి. అదేంది వింతగా? అట్లెందుకు? అబ్బో ఈ కాలంలో ఎవరిని నమ్మేటట్టులేదు వానక్క. ఓ కాడున్నామని చెప్పి వేరే కాడికి పోతారు. అందుకే వెన్నెల జాగ్రత్త వేరే లెవెల్. ఓ ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పి కొండల మించి దొబ్బుతున్నారని కొందరు మనల్ని అంటుంటే నువ్వేమో గిట్లా అంటున్నావా? అందరు అట్లా ఉండరు కదా వానక్క. మరి అబ్బాయిలు కూడా అందరు అట్లా ఉండరు కదా. ఏమో అవన్నీ నాకు తెలియదు. నా జాగ్రత్తలు నేను తీసుకుంటా, నా డిమాండ్లు నేను పెడతా. ఇట్లయితే నీకు లగ్గమైతుందా అసలు? ఎందుకు కాదు, ఆల్రెడీ దొరికిందట కదా. హలో అవునా? అయ్యో ఏమైంది వెన్నెలా? ఇంతకు పెళ్ళెప్పుడు నీది? నన్ను పిలుస్తావా లేదా? పిల్లగాడు నా డిమాండ్లను చూసి నో చెప్పిండట. మరి నో చెప్పకపోతే ఏం చెప్తాడు? నడు గీసోంటి డిమాండ్లు ఇప్పటి వరకు ఎవరైనా పెట్టిర్రా? ఇంకో ఒక ఆమె సోషల్ మీడియాలో ఎటువంటి పిల్లగాడు కావాలి అని పెట్టిందో ఎరికైనా 2 లక్షల జీతం కావాలి, అందంగా ఉండాలి, 6 అడుగుల ఎత్తుండాలి, ఇంకా వంట కూడా బాగా వచ్చుండాలి, మంచిగా చూసుకోవాలి అని ఫుల్ డిమాండ్లు పెట్టింది. ఆమె పెడితే తప్పులేంది, నేను పెడితే తప్పేమున్నది? అది చూసినావా నువ్వు? ఇప్పుడు ఆమెను మస్తు ట్రోల్ చేస్తున్నాడు తెలుసా? అవునా? ఆమెకు అట్లా పోస్ట్ చేస్తే దొరకవచ్చు, నాకు కూడా దొరుకుతాడు కావచ్చు అనుకున్నా. కాకపోతే కష్టమే ఉన్నట్టున్నది. చూద్దాం నా కలల రాకుమారుడు ఎక్కడున్నాడో.